హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే మళ్ళీ పెంపు చేయడం జరిగింది. మరి పెంచిన డబ్బులు కొత్త వారికి, పాత వారికి ఎప్పుడు ఇస్తున్నారు? మరి ఎంతమందికి పాత వారికి రద్దయ్యాయి? ఎందుకు రద్దయ్యాయి? ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దయ్యాయి? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్, ఆల్ సింబల్ బటన్, గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అయితే అందిస్తూనే ఉంటామండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ వృద్ధులకి, పాతవారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు. సదరన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల 40 లక్షల మందికి పాతవారికి ఇవి సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వికలాంగులకు మాత్రం సదరన్ సర్టిఫికేట్ కూడా 40 లక్షల మందికి అయితే రద్దయ్యండి. అలాగే ఇక వితంతువులు వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాలి, వాళ్ళకు కూడా రద్దు అవుతున్నాయి. అలాగే ఇక ఏప్రిల్ 1 నుంచి అయితే ఖచ్చితంగా అయితే అందరికైతే ఈ 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక కొత్త వారికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, అలాగే డయాబెటిస్, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులకు, పేషెంట్స్‌కి వీళ్ళందరికీ కూడా 4,000, వికలాంగులకు 6,000 వీళ్ళకి కూడా సదరన్ సర్టిఫికేట్ కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే వస్తాయి.